పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస నెలకొంది. మున్సిపల్ డ్రైన్స్ లో సిల్ట్ తొలగించే కార్మికులకు ప్రభుత్వ పాఠశాలలో వసతి కల్పించడంపై సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు 18వ వార్డు కౌన్సిలర్ వామన నాగిని. దీంతో కౌన్సిలర్ సర్వసభ్య సమావేశం మరింత గందరగోళంగా మారింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మున్సిపల్ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారడానికి గల రీజన్స్ ఏంటి? కౌన్సిల్ సమావేశం ఈ రోజు నిర్వహించారు. అయితే గతంలో అంటే ఈ 18వ వార్డుకి సంబంధించి అక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ మున్సిపల్ కార్మికులకి అంటే మున్సిపల్ డ్రైన్స్ లో సిల్ట్ తొలగించే కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ నర్సాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ కి ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆ కాంట్రాక్ట్ పనిచేసే కార్మికులకు ప్రభుత్వ పాఠశాలలో వసతి కల్పించడంపై 18వ వార్డు కౌన్సిలర్ కామన్ నాగిని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వారికి వసతి కల్పించడం వల్ల పాఠశాలలో కొన్ని ఈ దెబ్బతిన్నాయి. కొన్ని దాని వల్ల అక్కడ ఉన్న టీచర్లు హెచ్ఎం తమ సొంత నిధులతో తమ సొంత డబ్బులతో వాటిని బాగు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రైవేటు కార్మికులకి ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలో వసతి కల్పిస్తారంటూ కూడా ఆమె చైర్మన్ ఎదుట కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన సభ్యులు అడ్డుకోవడంతో ఆమె ఇక చేసేది లేక చైర్మన్ పోడియం ఎదుటైతే బైఠాయించి ఈ విధంగా ప్రైవేటు పనులకు ప్రభుత్వ పాఠశాల ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. అయితే అధికారులు కూడా దీని మీద పూర్తిస్థాయిలో స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు. ఇక ముందున్నప్పుడు ప్రైవేటు కార్మికులకి ఈ విధంగా ప్రభుత్వ స్కూల్లో అకామిడేషన్ ఉండదంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దాంతో 18వ వార్డు కౌన్సిలర్ కామన్ నాగిని నిరసన అయితే విరమించడం జరిగింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.